ఇదంతా ట్రక్స్ వెనకాల ఎక్కడి నుంచో ఉన్నాయి. DJI Osmo Action 5 Pro ఇలా స్ట్రైట్గా ప్రో DJI మైక్ మినీ. గుడ్ ఈవినింగ్ గాయ్స్. ఈవినింగ్ రైడ్ స్టార్ట్ అయ్యాం. కొండపల్లి వెళ్తున్నాం. ఇంకా విజయవాడలో ఉన్న రైడర్స్కి ఏం ప్లేసెస్ ఉండవు వెళ్ళడానికి. యూట్యూబ్లో బ్లాగ్స్ పెట్టకముందు ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ కొండపల్లి వెళ్ళేవాళ్ళం. ఇంకా అలానే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకేం ప్లేసెస్ ఉండవు విజయవాడలో రైడర్స్కి వెళ్ళడానికి. ఇంకా అదే కొంచెం బాగుంటుంది. టైం ఏమో 5 అవుతుంది. ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది అసలు. వచ్చేసాం, ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేసాం. సిటీ అంతా ట్రాఫిక్కే ఉంది అసలు. బయటకు వచ్చేసాం సిటీ నుంచి. ఫ్లైఓవర్ ఎక్కేసాం. హార్డ్లీ ఒక 15 minutes పట్టిద్ది. కొండపల్లి వెళ్ళిపోవచ్చు. ఈ రైడ్కి నేను స్పేడ్, ఈయన కొత్త క్రియేటర్, ఈయన ఇన్స్టాగ్రామ్ నేను పెడతాను. ఎవరైనా బైక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి, లేదంటే లేదు. ఇంకొకటి, నేను మొన్న రీసెంట్ తిరుపతి వెళ్ళి వస్తున్న బ్లాగ్లో ఒకటి ఏం చెప్పానంటే, ఒకసారి నా ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి, ఒకవేళ మైక్ క్వాలిటీ బాగోకపోతే ఐ విల్ చేంజ్ ఇట్ అని. ఇంటికి వచ్చాక ఎడిట్ చేస్తున్నప్పుడు చూస్తే నేను చెప్పిన మాట కూడా నాకు వినిపించట్లా. మళ్ళీ కామెంట్ సెక్షన్లో చెప్పండి అన్నది కూడా వినిపించట్లా నాకు. సో ఇంకా మైక్ అయితే అప్గ్రేడ్ చేసేసాను. ఈ బ్లాగ్ టోటల్గా కొత్త సెటప్లో చేస్తున్నాను. ఎలా ఉందో మీరే చెప్పండి. టోటల్లీ కొత్త సెటప్, కెమెరా కొత్తది, మైక్ కూడా కొత్తది. చూపిస్తాను నేను. కెమెరా వచ్చేసి DJI Osmo Action 5 Pro, మైక్ వచ్చేసి DJI మైక్ మినీ. అసలు టోటల్లీ వైర్లెస్, ఇంకా మీకు వైరే అవసరం లేదు. ఆస్మో ఆడియో అని ఉంటుంది, దాంతో వైర్లెస్గా కనెక్ట్ అయిపోద్ది మైక్. అసలు కంపాటబిలిటీ అయితే క్రేజీ ఉంది అసలు. చూద్దాం ఎలా వస్తుందో. ఆడియో క్వాలిటీ మీకు నచ్చిందా లేదా కామెంట్స్లో చెప్పండి. ఇంకేమన్నా ఇంప్రూవ్ చేయాల్సినవి ఉంటే చెప్పండి కామెంట్స్లో. సిటీ అవుట్స్కట్స్ దాకా వచ్చేసాం. ఇంకా ట్రాఫిక్ ఉంది. ఇంక ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ దాటేస్తే ఉండదు ఇంకా ట్రాఫిక్. గ్రీన్ పోలో బాగుందబ్బా, పైథాన్ గ్రీన్. ఈ ఒక్క సిగ్నల్ దాటేస్తే ట్రాఫిక్ ఉండదు అన్నాను, ఇంకా ట్రాఫిక్కే ఉంది. ఎక్కడ వరకు కనిపిస్తుందో అక్కడ వరకు ట్రాఫిక్కే ఉంది. కొంచెం ఫ్రీ రోడ్ దొరికింది. బైక్ చైన్ కొంచెం లూజ్గా ఉన్నట్టుంది. అసలు నేను నా బైక్ తీసి 1 month అవుతుందేమో. చిన్న తిరుపతి వెళ్ళింది వచ్చేసి 2nd March అండి. ఈరోజు 28th March. ఈ మధ్యలో అసలు బండే తీయలేదు. వచ్చేసాం, మనం ఇబ్రహీంపట్నం వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 4 to 5 kilometers ఉండిద్ది. కొండపల్లికి అసలు చాలా ఫ్రీక్వెంట్గా వస్తామని చెప్పా కదా. ఇది సెకండ్ వ్లాగ్ నేను కొండపల్లి ఫోర్ట్ని చూపించడం.
ఛానల్లో ఆల్రెడీ ఒక బ్లాగ్ ఉంది, కొండపల్లికి వచ్చింది, బట్ అందులో ఆడియో లేదు. అందులో అసలు ఆడియోనే ఉండదు. అండ్ ఇంకోటి, అది నేను గోప్రోలో షూట్ చేశా. క్వాలిటీ ఎలా ఉంది అంటే, వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది గోప్రోది. బట్ డీజేఐలో వచ్చేసి వీడియో క్వాలిటీ బాగుంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది. ఎడిట్ చేసే టైంలో చూడాలి ఇంకా ఎలా వచ్చిందో రిజల్ట్. అసలు గోప్రో చాలా కాంప్లికేటెడ్ అబ్బా యూస్ చేయడం. అది మీకు అసలు ఆడియో తీసుకోవడానికి అసలు నో వే. అసలు అది థర్డ్ పార్ట్స్తో ఏది ఆడియో తీసుకోదు. అసలైతే ఇదే యూటర్న్ తిప్పాలి, స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. ముందు సీనరీ కూడా బాగుండిద్ది, చూసేసి వద్దాం. అసలు చాలా రోజులు అయిపోయింది ఇటువైపు వచ్చి. లాస్ట్ నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు వచ్చాను ఇటు. ఈ రోడ్ బాగుంటుంది అని చెప్పాను కదా, సీనరీస్ బాగుంటాయి. ఇది చర్చ్, ఇదిగోండి సీనరీస్ బాగుంటాయి. సీనరీస్ కోసం ఎంత దూరం వచ్చింది. ఇలా స్ట్రైట్గా పోర్ట్రేట్ మోడ్లో వీడియో తీయాలని. ఇదిగోండి స్పీడ్. ఇంతవరకు ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళం ఈ ప్లేస్కి, ఇక్కడ రీల్ షూట్ చేయడానికి. ఈ మధ్య అసలు రావడం కుదరట్లేదు. వచ్చేసాం. ఆ లెఫ్టే కొండపల్లి ఫోర్ట్ పైకి వెళ్ళే దారి. అసలు రోడ్డు అసలు బాగోదు ఇది. ఇంకా ఇప్పుడు రోడ్డు వేసారు. ఓకే, రోడ్డు వేసేసారు. ఇంతవరకు రోడ్డు అసలు చాలా దారుణంగా ఉండేది. ఇదంతా అసలు రోడ్డే ఉండేది కాదు. ఇప్పుడు ముందు ఉండదు రోడ్డు, ఒక దగ్గర చూపిస్తా, అలానే ఉండేది ఈ రోడ్డు మొత్తం. ట్రక్స్ వెళ్తూనే ఉంటాయి. ఇక్కడైతే సిమెంట్ ఫ్యాక్టరీ ఏదో ఉంటుంది ఈ రోడ్లో. సో ట్రక్స్ 24/7 వెళ్తూనే ఉంటాయి. ఎన్నిసార్లు రోడ్డు వేసినా ట్రక్స్ వెళ్తున్నాయి అంటే ఆ రోడ్ నార్మల్ అయిపోద్ది. ఇదిగోండి రోడ్డు అంతా అసలు ఇలా ఉంటుంది. ఇంతవరకు అంతా ఇలానే ఉండేది, ఇప్పుడు పర్లేదు రోడ్డు వేసేసారు. ఇదంతా ట్రక్స్, వెనకాల ఎక్కడి నుంచో ఉన్నాయి, చాలా ట్రక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఈ రోడ్లోకి వస్తాం వల్ల ఈ రోడ్డు ఎన్నిసార్లు వేసినా ఇలానే ఉంటుంది. ఇదే సిమెంట్ ఫ్యాక్టరీ ఏదో ఇక్కడ చూపిస్తా ఒక్క నిమిషం. ఇదిగోండి ఈ లెఫ్ట్లో. వచ్చేసాం. ఇది ఫోర్ట్ ఎంట్రన్స్, చాలా పైకి వెళ్ళాలి. ఇంక ఇక్కడ నుంచి రోడ్డు బాగుంటుంది. మనకి విజయవాడ మొత్తం తిరిగినా ఎక్కడ అసలు ప్లేసెస్ ఏమి ఉండవు చూడడానికి. మోస్ట్లీ చాలామంది ఇక్కడికే వస్తారు. ఇక్కడ ఒక ఫోటో తీసావు 3 years బ్యాక్, మీకు అది నేను ఇక్కడ పెడతాను చూడండి. వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు షూట్ చేసాడు. చెప్పాను కదా ఫ్యూచర్ వచ్చే వాళ్ళు ಎಲ್ಲ ಎಲ್ಲಕ್ಕಾಗಿ ಮೊದಲೇದು ಇದೇ ನೈಟ್ ಸೈಡ್ ಅಲ್ಲ ಒಂದು ಈಗ ನೈಟ್ ಆಗ್ತಾ ಚೈತನ್ಯ ಇದೆ. ఇంటి దగ్గర అదురు ఉంటే ಹಾಗೆ ಹಾಗೆ
వచ్చేసాం మనం అయితే. టైం 7:45 అయింది. సిటీ లోపలికి వచ్చేసాం. ఏదో ఒక కేఫ్లోకి వెళ్ళి ఒక కాఫీ తాగేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.